హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం కృష్ణావతారం 6వ భాగం గురించి చెప్పుకోబోతున్నాం. ఈ భాగంలో నీలాకృష్ణుల వివాహం, కుంభకుడి మందలో పుట్టిన రాకాస కోడల గురించి, అవి చేసే దురాగతాల గురించి ప్రజలు మొరపెట్టుకోగా మిథిల రాజు కుంభకుడిని పిలిపించి, నీ కోడలు తమను బతకనివ్వటం లేదని పౌరులు ఆక్రోశిస్తున్నారు. నువ్వైనా ఘరాన మనిషివే కానీ సాదా మనిషివి కాదు. నీకు బోలెడంత బలగం ఉంది. 10 మందిని సహాయం పిలిపించి ఆ గిత్తలను వెంటనే అదుపులో పెట్టేయి, లేదా బీజాలు తీయించు. అలాగూ కాకపోతే అరణ్యంలోనికి తరిమయ్యి అని గట్టిగా హెచ్చరించాడు. కుంభకుడికేమీ పాలు పోలేదు. ఆ పొగరుబోతు కోడల్ని గ్రహించటం అతని తరం కాలేదు. అందుకు ప్రయత్నించినప్పుడు చాలామంది గాయపడ్డారు, కొందరు చచ్చారు కూడా. అందుచేత అతను మరొక ఉపాయం ఏదీ తోచక తమ కోడలను జయించిన వాడికి తన కుమార్తె అయిన నీలనిచ్చి పెళ్లి చేస్తానని చాటింపు వహించాడు. ఈ చాటింపు వింటూనే ఎక్కడెక్కడి నుంచో గోపకులందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. గోవుల మధ్య జీవించే వాళ్లకు గొడ్లను వంచడం ఎంత పని అని వాళ్ళ ఉద్దేశం. అందుచేత తేలికగా మంచి భార్య దొరుకుతుందని వాళ్ళు ఆశపడ్డారు. ఇలా వచ్చిన వాళ్ళు తల ఓ విధంగానూ ప్రగల్భాలు పలికారు. ఒకడు కోడలను కొమ్ములు పట్టి చంపేస్తా అన్నాడు. ఇంకొకడు వాటిని పడదోసి ముక్కులో కుట్టుతా అన్నాడు. ఇలా బీరాలు పలుకుతూ గోపకులు మల్లులు చచ్చారు, అరిచారు, పరుగులు తీశారు, హంగామా చేశారు. చాటింపు వేసిన సమయంలోనే కుంభకుడు నందగోపుడి వద్దకు మనుషులను పంపాడు. ఆ మనుషులు వచ్చి ఆ ఎద్దుల సంగతంతా చెప్పగానే నందుడు, యశోద వాళ్ల వెంట బలరామకృష్ణులు మరికొందరు గోపకులు బయలుదేరారు. కుంభకుడు తన అక్కకు బావకు ఎదురొచ్చి స్వాగతం చెప్పాడు. కుంభకుడి భార్య ధర్మద యశోదకు మర్యాదలు చేసింది. కుంభకుడి కొడుకు శ్రీరాముడు కృష్ణ బలరాములను కౌగలించుకుని వాళ్లకు తానే పీటలు తెచ్చి వేశాడు. పాయసాలు, నేతులు పుష్కలంగా వడ్డించుకుని అందరూ భోజనాలు చేశారు. ఆ రాత్రి రాకాసి ఎద్దులు కృష్ణుడు వచ్చిన సంగతి గ్రహించి విజృంభించాయి. చూడి ఆవులను కొమ్ములతో పొడిచాయి. ఆ తర్వాత కుంభకుడి ఆంగణంలో చొరబడి రంకెలు పెడుతూ, గిట్టలతో నేలను తవ్వి అట్టహాసం చేస్తూ, కుండలను పగలగొట్టి, గోడలను విరగ్గొట్టి, గరిసెలను కూరదోసి, బళ్ళన్నీ విరిచి, పందిళ్ళు పడదోసి, తలుపులు విరగ్గొట్టి నానా బీభత్సం చేశాయి. ఆడవాళ్ళు, పిల్లలు ఆహాకారాలు చేశారు. పైనుంచి వచ్చిన గోపకులు ఎక్కడ వీలుంటే అక్కడ దాక్కున్నారు. తెల్లారింది. కుంభకుడు గోపకులందరినీ పిలిపించాడు. తమ కూతురిని అలంకరింపజేసి తెచ్చి వారి ముందు నిలబెట్టి, గోపకులారా, చూశారు కదా, ఈ పోట్ల గిత్తె దిగ్గజాల వంటివి, సింహాల వంటివి. వీటిని అదుపు తేవాలని మేము చేసిన ప్రయత్నాలు వృధా అయినాయి. వీటిని అదుపులో పెట్టలేకపోతే రాజుగారు మమ్మల్ని దండిస్తారు. అందుచేతనే మహాబలుడు, అత్యంత సమర్థులు అయిన మీ అందరినీ పిలిపించాను. మీలో ఎవరు ఈ పోట్లగిట్టను శిక్షించినా అతనికి ఈ పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. గోపకుమారులంతా ఈ మాటలు విని పెద్ద సందిగ్ధంలో పడ్డారు. నీళ్లను చూస్తే మనసు ఉవ్విళ్ళూరుతూ ఉత్సాహంగా ఉంది. రాకాసి ఎడ్లను తలుచుకుంటే గుండెలు నీరై కాళ్ళు చల్లబడిపోతున్నాయి. అందుచేత ఎవరు ఒక నిశ్చయానికి రాలేని స్థితిలో ఇచ్చుకుపడ్డారు. అప్పుడు నందుడి జ్ఞాతి అయిన ఘోషుడనే గోపకుడు, ఈ బోడి ఎద్దులను చంపలేకపోతే నా బల పరాక్రమం ఎందుకు, చూస్తూ ఉండండి, ఒక్క క్షణంలో వీటిని కూల్చేస్తాను అని మల్లు చరిచి పోట్ల ఎద్దుల మీదికి వెళ్ళాడు. మిగిలిన వాళ్ళు దూరంగా చెట్ల మీద, పుట్టల మీద, గుట్ల మీద నిలబడి ఆశగా చూడసాగారు. ఘోషవంతుడు ఒక ఎద్దును నెత్తిన పిడికిలతో బలం కొద్దీ కొట్టాడు. చూసేవాళ్లంతా హర్షధ్వానాలు చేశారు. మరుక్షణమే 7 ఎద్దులు అతన్ని చుట్టుముట్టాయి. కృష్ణుడు మాత్రం విచారంతో, ఇతనెందుకు ఇలాంటి పని పెట్టుకున్నాడు, ఎద్దులతన్ని ప్రాణాలతో వదులుతాయా అనుకున్నాడు. అంతలోనే ఎద్దులతన్ని తన కొమ్ములతో పొడిచి ఎత్తి నేల మీద విసిరికొట్టి తమ కాలిగిట్టలతో దూరంగా తన్నేశాయి. చూస్తున్న వాళ్ళంతా ఆహాకారాలు చేశారు. ఈ విధంగా ఘోషవంతుడు నేలపాలు చేసిన ఎద్దులు మిగిలిన గోపకుల సమూహంపై పడి కొమ్ములతో పొడుస్తూ, గిట్టలతో మట్టగిస్తూ, నోళ్లతో కొరుకుతూ అందరినీ చెడగొట్టి పారదోలాయి. కృష్ణుడు బలరాముడితో, ఇవి ఎద్దులు కావు, ఎద్దులకింత కసి, ఇంత సాహసము ఉండడం అసంభవము. కుంభకుడికి నేనే సహాయం చేస్తాను అన్నాడు అని అతను ఆ పోట్ల గిత్తలను సమీపిస్తూ ఉంటే నందుడు, యశోద కూడా వద్దురా బాబు అని కేకలు పెట్టారు. కృష్ణుడు మహాకోపంతో పిడికిలు బిగిస్తుంటే అందములైన ఆ 7 రాక్షసి ఎద్దులు పాతపగ కొద్దీ కోపావేశంతో చెంది ఒక్కసారిగా అతనిపైకి దూకుతూ వచ్చాయి.
అతను అందిన ఎద్దులను అరిచేతులతో ముఖాల మీద కొట్టి కొమ్ములు పట్టుకొని ఒక ఎద్దును మరొక ఎద్దు మీదికి తోసి కొన్నింటి తోకను పట్టి గిరగిరా తిప్పి కొన్నింటి మట్టెలు వీపులు వాయగొట్టి చూసేవారందరికీ మహా ఆశ్చర్యం కలిగేలాగా పోరాడారు. ఇదంతా అతనికి ఆట, చూసేవాళ్లకు వినోదం కోసం ఆడిన ఆట. చూసేవాళ్లలో నీల కూడా ఉంది. ఆమె ఎంతో ప్రేమతోనూ సిగ్గుతోనూ తన కేసి చూస్తుంటే కృష్ణుడికి చాలా ఆనందం కలిగింది. చిట్ట చివరకు అతను ఆట కట్టిపెట్టి ఒక్కొక్క పిడికిటి పొడితో ఒక్కొక్క ఎద్దును తల పగలకొట్టి ముక్కుల నోట నెత్తురు కక్కించి కాలనేమి కొడుకులు 7గురిని కడతీర్చాడు. నందుడు యశోద పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుని కౌగలించుకున్నారు. కుంభకుడు నీళ్లను చేయి పట్టుకొని కృష్ణుడి దగ్గర తీసుకొచ్చి అతని చేతిలో ఆమె చెయ్యి పడుతూ, ఇదిగో నీ పరాక్రమానికి చిన్న కానుక, నీ మరదలు నీ సొత్తు అయింది, ఏలుకో అన్నాడు. ఆయన కృష్ణుడికి వస్త్రాభరణాలు, యశోదానందులకు గోవులు, బట్టలు, మిగిలిన గోపకులకు ఇతర కానుకలు ఇచ్చి నందుడితో, బావా నీ కొడుకు ఉద్దండ ప్రచండ సూర్యుడు, అతడి దయ వల్ల ఈ భయంకరమైన ఆపద నాకు తొలగిపోయింది, నా పరువు దక్కింది, ఇక మేము హాయిగా బతుకుతాం, నీళ్లకు వేలు వేల గోవులను అరణంగా ఇస్తున్నాను, నా సంతోషం కొద్దీ ఇచ్చేవాటిని నిరాకరించకు అన్నాడు. పిచ్చివాడా, నాకు కట్టుకుపోయినని గోవులున్నాయి. కృష్ణుడు పుట్టాక మా మందలు తెగ అభివృద్ధి చెంది అంతులేని పాలు ఇస్తున్నాయి. ఆ పాల నుంచి ఎత్తుకు ఎత్తు నెయ్యి అవుతుంది. అందరం సుఖంగా ఉన్నాము అన్నాడు నందుడు. ఆ రోజు మహోత్సవం గడిపి నందుడు యశోద నీలం తోడుగా శ్రీరాముడు వెంటబెట్టుకుని కృష్ణుడు మిగిలిన వాళ్ళు తమ బృందావానికి బయలుదేరి వెళ్ళి సుఖంగా జీవించసాగారు. నూతన యవ్వనంలో ప్రవేశించిన కృష్ణుడు పసుపచ్చని పట్టుబట్ట కట్టి నెమలి కన్నులు గల తలపాగా ధరించి అడవి పూల మాలను మెడలో వేసుకుని వేణుగానం ఓలలాడుతూ అంతటా తిరుగుతున్నాడు. ఒకనాడు బలరామకృష్ణులు పశువులను మేపటానికి యమునా తీరాన గల ఒక మహావృక్షం వద్దకు వెళ్ళి చుట్టూ గోవులు మేస్తూ ఉంటే వాటిని చూస్తూ ఆ మర్రి చెట్టు కింద కూర్చున్నారు. మిగిలిన గోపబాలు ఆటలాడుకుంటూ ఉన్నారు. ఆ సమయానికి వాసుదేవుడు, భరద్వాజుడు అనే మునులు తీర్థయాత్రలకై అటుగా వచ్చి బ్రహ్మాండమైన మర్రి చెట్టును చూడగానే దానికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి అక్కడ ఉన్న గోపకులతో, అబ్బాయిలు, పాములు మొసళ్ళు లేకుండా స్నానం చేయటానికి అనువైన రేవు ఈ ప్రాంతంలో ఎక్కడ ఉంది అని అడిగారు. గోపకులు ఒకళ్ళ మొక్కళ్ళు ఒకరు చూసుకుంటూ, నాకు తెలీదు, వాడిని అడగండి అని ఒకరినొకరు చూసుకున్నారు. అల్లరివేదలు ఆకతానం చేస్తున్నారని కృష్ణుడు లేచి మునీశ్వరులను సమీపించి వినయంగా, మహామునులారా, వీళ్లకు మంచి రేవేదో ఏం తెలుస్తుంది? మీకు దివ్యమైన రేవు నేను చూపిస్తాను. మీ కాలకృత్యాలు అనుష్ఠాలు పూర్తిగానే తిరిగి ఇక్కడికి రండి. చిక్కాలలో మిగడ పెరుగుతో కలిపిన సద్ది ఉంది, చక్కెర కలిపిన పాయసం, బోర్డంత పరమాన్నం ఉంది. మీరు హాయిగా అరగించవచ్చు, లేదా అప్పటికప్పుడు ఉష్ణధారలు పిండి మీకు తాగటానికి ఇస్తాము. నేను నందుడి కొడుకును, నా పేరు శ్రీకృష్ణుడు, ఇతను మా అన్న బలరాముడు అన్నాడు. ఆ మునీశ్వరులు తమతో మాట్లాడిన ఆ కుర్రవాణ్ణి తేజస్సు చూసి గోపకులలో ఇలాంటి వాడు ఎలా కలిగాడా అని ఆశ్చర్యపడి క్షణం పాటు కళ్ళు మూసుకొని సమాధి శక్తి ద్వారా నిజం తెలుసుకున్నాడు. వాళ్ళు కృష్ణుడితో, మా అదృష్టం నాయన, బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళు విశ్వ ప్రయత్నం చేసినా కనపడి నిన్ను మేము ఇవాళ ఇక్కడ చూడగలిగాం. మా జన్మ సార్థకమైంది. నిన్ను కొడుకుగా కన్నా ఆ తల్లిదండ్రులు అదృష్టవంతులు అంటూ కృష్ణుని పొగిడి తమ దారిన తాము వెళ్ళిపోయారు. మళ్ళీ కృష్ణుడికి జీవితం మామూలుగా గడిచిపోతుంది. అతను బలరాముడితో సహా గోపబాలకుల వెంట ఆవుల మందలతో పాటు మేత ప్రదేశాలన్నీ తిరుగుతూ ఆడుతూ పాడుతూ హాయిగా ఉంటున్నాడు. ఒకనాడతను యమున వెంబడి చాలా దూరం వెళ్ళి అందులో ఒక భయంకరమైన మడుగోటి చూశాడు. అది చాలా పెద్దది. అందులో సముద్రపు నీరు తెర్లినట్లు నీరు తెర్లుతుంది. దానిపైన దట్టంగా ఆవిరి కప్పి ఉంది. దాని సమీపంలో ఉన్న తీరాల వెంబడి గల చెట్లు, లతలు మాడి ఉన్నాయి. దాని నుంచి బయలుదేరే అలలు భయంకరంగా ఓండ్రలు కొట్టుకుంటూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఒక పిట్ట గాని ప్రాణి గాని బతికేట్టు లేదు. ఆ మడుగులో కాళీయుడనే మహాసర్పం ఉంటుందని, దాని నోట అగ్నిజ్వాలలు వెలువడుతూ ఉంటాయని, ఆ కాళీయుడికి గరుత్మంతుడి భయం లేదని కృష్ణుడు అదివరకే విని ఉన్నాడు. ఇప్పుడు ఈ మడుగు చూస్తుంటే ఆ మాట నిజమేనని అనిపించింది. అతను మడుగులోనికి ప్రవేశించి ఆ మహాసర్పం మదమణగించి మడుగున పశువులు దిగటానికి వీలుగా చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. అందువల్ల మరొక మేలు కూడా ఉంది. అదేమిటంటే ఈ కాళీంద్రుడి పరిసరానికి చెందిన పాములు, ఈ కాళీయుడి పరివారానికి చెందిన పాములు అసంఖ్యాకంగా వనమంతా సంచరిస్తూ బృందావనంలోని కొన్ని ప్రాంతాలు అపాయకరంగా చేస్తున్నాయి. కాళీయుడిని తగిన విధంగా
మర్దించినట్లయితే ఆ చిల్లర సర్పాలు ఆట కట్టవుతుంది. ఇది ఎలాగూ చేసి తీరవలసిన పని. అలాంటప్పుడు జాప్యం దేనికి? వెంటనే చేస్తే సరిపోతుంది కదా. ఇలా అనుకుని కృష్ణుడు మడుగు ఒడ్డున సమీపించాడు. నీటి అంచున నిలువున మాడిపోయిన ఒక కదంబ వృక్షం ఒకటి ఉంది. కృష్ణుడు దానిపైకెక్కి మడుగులోనికి దూక నిశ్చయించాడు. అతను ఎవరితోనూ సంప్రదించలేదు. చంకలో ఉన్న పలుపు తాళ్ళు అవతల పడేశాడు. తన డక్క వేణువు మరొకరికి ఇచ్చాడు. నెత్తిమీద పింఛం తీసేసి జుట్టు ముడేసుకున్నాడు. బట్ట వెనక్కి విరిచి కట్టాడు. చెప్పులు వదిలేసి కదంబ వృక్షం మీదికెక్కి పోలోమని పెద్దగా కేక పెట్టి మడుగులోనికి దూకేశాడు. అతను పడ్డ చోట నది నీరు ఇంతెత్తున పైకి చిమ్మింది. ధన్యవాదాలు. మిగిలిన కథ వచ్చే భాగంలో చెప్పుకుందాం. ముందుగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.